నడిపించబడాలి. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా చూడాలి. పక్కన ఆయన ఏదో చెప్పాడు, ఆగాగు బ్రదర్, వాక్యం ఏం చెప్తుందో చూడు. నేనేదైనా చెప్పినా కూడా వాక్యం ఏం చెప్తుందో వాక్యం ప్రకారంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు శీలలు వాక్యం చెప్తుంటే బెరియా సంఘం వాక్యాన్ని పరిశీలించారని వాక్యంలో ఉంది. కాబట్టి ఎక్కడికి నడిపించబడతారు దేవుని బిడ్డలంటే నీళ్ళ యొద్దకి, దేవుని యొక్క వాక్యము దగ్గరకి. దేవుని యొక్క వాక్యం అంటే ఎవరంటే, వాక్యం అంటే దేవుడే. యోహోను 1:1 చదవండి ఒకసారి. యోహోను సువార్త 1:1 చూడండి ఒకసారి. ఆది యందు, అమ్మా చదవండి అమ్మా, చూడకుండా వద్దులే. వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివాసము చేసెను అని ఉంటుంది.